హాయ్, హలో అందరికి నమస్తే. నేను మీ రామ్ సబోలో జై శ్రీరామ్. ఫుల్ నేమ్ వచ్చేసి విక్రమ్. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ రామ్ ఆర్ వికీ, రైట్? రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏ బాయ్ సిచ్యువేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా ఈరోజు మార్నింగ్ రైడ్ చేసుకుంటూ వస్తున్నా. ర్యాపిడోలో ఒక రైడ్ పడింది. రైడ్ చేసుకుంటూ వస్తున్నా. సో అప్పుడు నాకు వెనక కూర్చున్న బ్రదర్ అతను చెప్తాడు, బ్రో నువ్వు ఎప్పటికి ఇది చేస్తావు అంటే, లేదు బ్రదర్ నేను జాబ్ చేసుకుంటూ సో పార్ట్ టైం ఖాళీ వెళ్ళడం ఎందుకని ఇది చేస్తున్నా అని చెప్పా. సో మా ఫ్రెండ్ ఇట్లా ఒక అతను ఉండే బ్రదర్ ఇలాగే చేసేవాడు కానీ ఇప్పుడు చనిపోయాడు 2 years బ్యాక్ అని అన్నాడు. ఏమైందన్నా ఏంటి డీటెయిల్స్ ఏంటి అని అంటే అప్పుడు చెప్పిండు, వాళ్ళ డాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సో అతను కొడుకుకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా కొట్టాలని తనకి ఎప్పటి నుండో కోచింగ్ సిటీకి వచ్చి మంచి కోచింగ్ ఇప్పిస్తున్నాడు. ఎన్ని అటెంప్ట్ చేసినా కానీ అతనికి జాబ్ రాలేదు. ఐ మీన్ ఎన్ని అటెంప్ట్ చేసినా కానీ అతను ఎందులో క్వాలిఫై అవ్వలేదు. ఈవెన్ క్వాలిఫై అయిపోయి తీరా లాస్ట్ ఇంకో ఎగ్జామ్ అందులో ఇట్లా క్వాలిఫై అవ్వలేక జాబ్ రాలేదు. సో ఇలా చాలా ఇయర్స్ అవుతుంది. సో ఆయన జాబ్ రాకపోయేసరికి వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, డబ్బులన్నీ ఇలా ఖర్చు పెడుతున్నావు, అది ఇది ఇంతగానో నీకు పెట్టినా కానీ నా ఇజ్జే పోతుంది అది వాళ్ళ డాడీ కొంచెం ఫీల్ అవుతారు కదా, కన్న కొడుకు కదా, ఇంతగానో చేపిస్తున్నాయి అయినా కానీ కొడుకు ఏ జాబ్ రావట్లేదు అని కొంచెం ఫీల్ అయ్యిండు. సో మంచిదో అంటే ఇక దానివల్ల ఏం చేయలేదు, సరే ఏదో జాబ్ చూసుకోవాలి, ఏదో జాబ్ చేసుకోవాలని చెప్తే మళ్ళీ రిటర్న్ సిటీకి వచ్చి ఏదైనా ప్రైవేట్ జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తే, బాబు నీ ఏజ్ చాలా ఎక్కువ ఉన్నది, ఈ ఏజ్లో నేను ఫ్రెషర్గా తీసుకోవడం కుదరదు, ఇంకో కంపెనీలో చూసుకోవాలన్నారు. సో ఇంకో కంపెనీలో చూసుకుంటే ఏ కంపెనీకి పోయినా ఇదే ఆన్సర్ వస్తుంది. సో అతను ఇది అంతా కాదు కదా, ఎలా బైక్ ఉంది కదా అని చెప్పి బైక్లో స్విగ్గీ, ర్యాపిడో, ఊబర్ అలా చేసుకుంటాడు. సో ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ తెలిసింది. వాళ్ళ డాడీ తెలిసి నీకు అలా సిగ్గుశరం ఉందారా బాడ్కావు అని బట్టే బాస్ అని సంథింగ్ ఇంకా చాలా అనొచ్చు. కొంచెం గట్టిగా మందలించాను అన్నట్టు, నేనేం చేస్తానా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు ఇది చేసుకుంటే ఎట్లా, నా ఇజ్జత ఏం కావాలి, నా పరువు ఏం కావాలి అది దాన్ని కొంచెం గట్టిగా వేసుకున్నాడు వాళ్ళ డాడీ అతన్ని. సో ఇక చేసేది ఏం లేక బాగా డిప్రెషన్ పోయిండు. ఇక నేను ఏం జాబ్ చేసిన, ఇంత డబ్బులు ఖర్చు పెట్టిండే, నాకు ఇట్లా జాబ్ రాలేదే, నాకు నచ్చిన జాబ్ వేయలేకపోతున్నా, వాళ్ళ ఈ పేరెంట్స్ నచ్చిన జాబ్ వేయలేకపోతున్నా అని బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం మనస్పర్ధనకు చెంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. స్టోరీ కథ. ఏమన్నా లాభం ఉందా అంకుల్, మీ కొడుకు అట్లా చచ్చిపోయినందుకు? తర్వాత బోరని ఏడ్చిళ్ళు. సో పేరెంట్స్కి, తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటే, మీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి నచ్చిన ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పండి, నచ్చిన పని ఏదైనా చేసుకోమని చెప్పండి. గవర్నమెంట్ జాబ్ రావాలి, ఖచ్చితంగా ఈ జాబ్ నువ్వు కొట్టాలని ఫోర్స్ చేస్తే ఇన్ కేస్ వానికి అది రాకపోతే, వాని దరిద్రమో లేకపోతే వానికి రాసి పెట్టలేకనో వానికి ఆ జాబ్ రాకపోతే సిచ్యువేషన్ ఏంది? మీ పరువు కోసం, మీ ఇజ్జత్ కోసం మీరు అనే మాటలు వాడు తట్టుకోలేక వాడు చచ్చిపోయాడు. అట్లనే ఇంకా చాలామంది చచ్చిపోతారు. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్ చనిపోయేది దీనివల్లే. ఇంట్లో పేరెంట్స్కి మంచి జాబ్ తెచ్చుకో. అరే నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేస్తావు, అది 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 తెచ్చుకోరా భయ్. నువ్వు జాబ్ చూసుకొని సంతోషంగా ఉండు. నీకు ఏ జాబ్ చేస్తే సంతోషంగా ఉండు, నువ్వు ఎందులో సంతోషంగా ఉండవు ఆ జాబ్ తెచ్చుకో, ఆ జాబ్ చేసుకో అని చెప్పు. వాడు ఖచ్చితంగా ఆ జాబ్ కొడతాడు, ఆ జాబ్ చేసుకుంటాడు. ఒకటి రాకపోతే నేనున్నా, చిన్నప్పటి నుండి 25 ఏళ్ళు పెంచినావు కదా అంకులాన్ని, నేనున్నా, నేను చూసుకుంటా అని ఒక మాట చెప్పలేవా నీకు రాకపోతే? చూసుకుంటావు కదా. వాడిని అంత అంత ఫోర్స్గా అన్ని మాట్లాడేసరికి వాడు తట్టుకోలేకపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఏమన్నా యూజా? సో ఒకప్పుడు ఉన్న కాంపిటీషన్ వేరు, ఇప్పుడు మీరున్న కాంపిటీషన్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఒకప్పుడు మీకు ఎంత ఈజీగా జాబ్ వచ్చింది, మరి ఇప్పుడు వాడికి రావట్లే అంటే రీజన్ ఏంటి? కాంపిటీషన్ అంత పీక్స్లో ఉంది. నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్లో ఇలా. ఒక్కసారి ఒక కాల్ సెంటర్ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళి చూడండి, ఎంత జాతరలో మనసులు నిలబడతాను. అంతమంది రెజ్యూమ్లు పట్టుకొని బ్యాగ్ వేసుకొని పొద్దున నుండి నైట్ వరకు ఒక్క జాబ్ కోసం 200 వేకెన్సీస్ ఉంటే 2000 మంది, 5000 మంది వస్తారు ఇంటర్వ్యూకి ప్రైవేట్లో. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత కాంపిటీషన్ ఉందని. సో మీకు ఏమైనా డబ్బులు ఉంటే చదివే వరకు చదివిర్రి, పిల్లలు చదివే వరకు చదివిర్రి. లేదంటే నేనున్న బిడ్డ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఏదైనా బిజినెస్ చూసుకుందాం, లేకపోతే నీకు నచ్చిన జాబ్ ఏదైనా చూసుకో, ప్రైవేట్ అయినా సరే ఏదైనా సరే. అరే స్విగ్గీ ర్యాపిడో చేస్తే అదైనా లంగపన దొంగపన అంకుల్, పైసలు వచ్చే పనే కదా. వాడు ఏదో ఒక జాబ్ చేసుకొని మంచిగా బతుకు కదా, చచ్చిపోయి ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు ఇట్లా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అరే నేను ఇట్లా స్విగ్గీ ర్యాపిడో చేస్తున్నారు, మొన్న వరకు చేసిన మా ఇట్లా అట్లా అనుకుంటే నేను ఏడుందను. ఏదైనా ఒకటి నిమ్మలమైన పని చూసుకోబిడ్డా అని మా అయ్య అన్నాడు. నిమ్మలమైన పని చూసుకున్నా మంచిగా హ్యాపీగా ఉంటానా నిజంగా చెప్తాను, బరాబరి హ్యాపీగా ఉంటాను. నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు 40-50 వేలు జాబులు చేస్తారు. ఆడ ఒక్కరోజు ఇలా ప్రశాంతంగా తినలేదు, ప్రశాంతంగా అనుకోలేదు.
ఒకసారి అరే మీకే ఉన్నారు కదా లైన్లో, ఒకసారి కామెంట్ ఇచ్చుకోరు. ఇయ్యారు నాకు తెలుసు, ఒకళ్ళు ఇచ్చుకుంటే సంతోషం. సో డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు, డబ్బు ఎంత ఇంపార్టెంట్ కావచ్చు, కాకపోతే సంతోషంగా ఉంటూ డబ్బు సంపాదించుకోండి. అది ఒక మనిషికి ఉండే సంతృప్తి. సో తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, మీ పిల్లలు ఏదైనా చదువుకోవాలనుకుంటే వాళ్ళు చదివిర్రి. డాడీ నాకు అది రాదు, పైసలు పెట్టి వేస్ట్ అని అంటే సపరేట్ ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, వానికి ఏమొస్తుంది ఏం రాదని ఖచ్చితంగా మాట్లాడండి. మాట్లాడితే వాని స్ట్రెంత్ ఏందో స్ట్రాటజీ ఏందో మీకే అర్థమవుతుంది. అప్పుడు మరి పోతా బిడ్డ కోచింగ్ అంటే ఆడే ఏదో ఒకటి చెప్తాడు, వద్దులే డాడీ పైసలు ఎందుకు ఒక ఏదో పని చేసుకుని అంటే రైట్, అక్కడికి చాప్టర్ క్లోజ్. సంతోషంగా ఉంటారు, నీ కొడుకు నీ కళ్ళ ముందు ఉంటాడు. ఓకేనా అంకుల్? రైట్. జై శ్రీరామ్.